ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ తిరుమలలో ధార్మిక క్రతువులు, వసంత మండపంలో ఆగమ పండితుల సుందరకాండ పారాయణం. తిరుపతి కపిలతీర్థంలో వైభవంగా ఊంజల సేవ ఉత్సవం. కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి దర్శనంతో భక్తుల తన్మయత్వం. టీటీడీ అనుబంధ ఆలయాలలోనూ అన్నప్రసాదాల పంపిణీ. రుచిగా శుచిగా అన్నప్రసాదాల పంపిణీకి పటిష్ట కార్యాచరణ. సమీక్షా సమావేశంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశాలు. తిరుమల క్షేత్రంలో వైభవంగా గీతా జయంతి ఉత్సవాలు. భగవద్గీత శ్లోక పఠనంతో పులకితులైన భక్తజనం. తిరుమలలోని వసంత మండపంలో షోడశ దిన సుందరకాండ పారాయణం మంగళకరంగా కొనసాగుతోంది. సమస్త జనులు సుఖ సంతోషాలతో ఉండాలని లోక కళ్యాణార్థం తిరుమల తిరుపతి దేవస్థానం ఈ మహత్తరమైన క్రతువును ఈ నెల 27 నుండి డిసెంబర్ 13వ తేదీ వరకు వసంత మండపంలో ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో నిర్వహిస్తోంది. సృష్టిలో మొదటి కావ్యంగా ప్రసిద్ధి చెందిన శ్రీమద్ రామాయణంలోని సుందరకాండను పారాయణం చేస్తే ధర్మానికి విజయం, అధర్మానికి అపజయం కలుగుతుందని పురాణోక్తి. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం నవంబర్ 27వ తేదీ నుండి డిసెంబర్ 13వ తేదీ వరకు తిరుమల దివ్యక్షేత్రంలో షోడశ దిన సుందరకాండ పారాయణాన్ని వేదోక్తంగా నిర్వహిస్తోంది. శ్రీ వెంకటేశ్వర ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం తిరుమలలోని వసంత మండపంలో 16 మంది వేద, ఆగమ, శాస్త్ర పండితులచే సుందరకాండ పారాయణం శ్రవణానందంగా జరిగింది. వసంత మండపంలో ప్రత్యేక వేదికపై సీతారామచంద్ర స్వామి చిత్రపటాన్ని శోభాయమానంగా అలంకరించి కొలువు తీర్చి గురు ప్రార్థన, సంకల్ప ప్రార్థన, శ్రీరామ ప్రార్థన, శ్రీ ఆంజనేయ ప్రార్థన, శ్రీ వాల్మీకి ప్రార్థన నిర్వహించారు. ఆపై శ్రీమద్ రామాయణం, బాలకాండ, సంక్షిప్త రామాయణంలోని 3 శ్లోకాలు, శ్రీమద్ రామాయణం, ఆదికావ్యం, సుందరకాండలోని 15వ సర్గ నుండి 22వ సర్గ వరకు మొత్తం 290 శ్లోకాలను పఠించారు. హంసో నీలమివోదకం సాచివ్యమివ కుర్వన్ సహ ప్రభయా నిర్మల ప్రభః చంద్రమారశ్మిభిః శీతైః శిశేవే పవనాత్మజం సదదర్శ తతః సీతాం పూర్ణచంద్రనిభాననాం శోకభారైర్వన్యస్తాం భారైర్నామమివాంభసి దిలుక్షమాణో వైదేహీం హనుమాన్ మారుతాత్మజః సదదర్శా విదూరస్థాః రాక్షసీర్ఘోరదర్శనాః ఏకాక్షీమేకకర్ణాంచ కర్ణప్రావరణాం తథా అకర్ణాం శంకుకర్ణాంచ మస్తకోచ్ఛ్వాసనాసికాన్. అనంతరం శ్రీరామశ్రుతి, పరశృతి, క్షమాప్రార్థన, భగవత్ సమర్పణ కార్యక్రమాలను నిర్వహించి శ్రీ సీతారామచంద్రులకు మంగళ నీరాజనాలు సమర్పించారు. శ్రేయఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. మార్గశిర మాసం సోమవారాన తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం సాయం సంధ్యవేళలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారికి ఊంజల సేవను నేత్రపర్వంగా నిర్వహించారు.
టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి సోమవారం ఊంజల సేవను మనోహరంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని అర్చకులు సర్వాంగ సుందరంగా అలంకార శోభితులను చేసి అర్చకులు ఊయలలో వెంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత భక్తుల ఓం నమ శివాయ స్మరణలు చేస్తుండగా సుస్వర భక్తి సంకీర్తనలు, వేదం నాదం సహితంగా ఆది దంపతులు ఊంజల సేవలు భక్తులకు నయన మనోహరంగా దర్శనమిచ్చారు. పవిత్రమైన గీతా జయంతిని పురస్కరించుకుని తిరుమల క్షేత్రంలోని నాదనీరాజనం వేదికపై సోమవారం సాయంత్రం శ్రీమద్ భగవద్గీత సామూహిక పారాయణం భక్తిరస భరితంగా జరిగింది. శ్రీ వెంకటేశ్వర ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపల్ కుప్ప శివసుబ్రహ్మణ్య అవధాని ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పారాయణంలో వేద, శాస్త్ర, ఆగమ పండితులు, భక్తులు విశేషంగా పాల్గొని భక్తి ప్రపత్తులతో భగవద్గీత శ్లోకాలను పఠించారు. మార్గశిర శుద్ధ ఏకాదశి గీతా జయంతి సందర్భంగా తిరుమల నాదనీరాజనం వేదికపై సోమవారం సాయంత్రం అఖండ భగవద్గీత పారాయణం మహత్తరంగా జరిగింది. మోక్షద ఏకాదశిగా పేర్కొనే ఈ రోజునే కురుక్షేత్ర సంగ్రామ సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను బోధించినట్టు చెబుతారు. అందుకే ఈరోజు గీతా జయంతిని జరుపుకోవడం ఆనవాయితీ. త్యాగాన్ని, తత్వజ్ఞానాన్ని బోధించేదే గీత. సాక్షాత్తు భగవంతుని ముఖతః లోకవిదితం కావడం వల్ల ఇది భగవద్గీతగా ప్రసిద్ధి చెందింది. సనాతన ధర్మ వైశిష్ట్యాన్ని, సత్సంప్రదాయ పరిరక్షణలో భాగంగా టీటీడీ నిరంతరాయంగా భక్తజన రంజకంగా పలు ధార్మిక క్రతువులను నిర్వహిస్తుంది. ఇంతటి విశిష్టమైన గీతా జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో సోమవారం నాదనీరాజనం వేదికపై గీతా పఠన కార్యక్రమం వీణుల విందుగా జరిగింది. ఇందులో భాగంగా నాదనీరాజనం వేదికను మామిడి తోరణాలు, వర్ణమయ పుష్పాలు, విద్యుత్ దీప శోభితంగా దేదీప్యమానంగా అలంకరించారు. వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులను కొలువు తీర్చారు. అనంతరం టీటీడీ ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపల్ కుప్ప శివసుబ్రహ్మణ్య అవధాని ప్రారంభోపన్యాసం చేస్తూ వేదాలు, పురాణాలు, ఇతిహాసాల సారాంశాన్ని వివరిస్తూ గీతాపారాయణం వల్ల కలిగే ఫలితాలను వివరించారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి అనుగ్రహంతో తిరుమల క్షేత్రంలో సాక్షాత్తు శ్రీవారి దివ్య సన్నిధానంలో నాదనీరాజన మంటపంలో గీతా జయంతి మహాపర్వదినాన్ని పురస్కరించుకొని మార్గశీర్ష శుక్ల ఏకాదశి సోమవారం అత్యంత పవిత్రమైనటువంటి పర్వదినం. లోకక్షేమం కొరకు తిరుమల తిరుపతి దేవస్థానముల వారు మనందరికీ శ్రీమద్ భగవద్గీత పారాయణం చేసి శ్రీవారిని ప్రార్థించి అందరూ కూడాను సుభిక్షంగా ఉండాలి అనేటటువంటి అవకాశాన్ని కలగజేశారు. గీతా సుగీతా కర్తవ్య కిమన్యైః శాస్త్ర సంగ్రహైః యా స్వయం పద్మనాభస్య ముఖపద్మాత్ వినిసృత అని. భగవద్గీతను మించినటువంటి శాస్త్రమేమీ లేదు. అంటే అన్ని శాస్త్రముల కంటే గొప్పది. భగవత్ తత్వాన్ని మనకు తెలియపరచడానికి వేదములు, శాస్త్రములు, పురాణములు, ఇతిహాసములు ఇవన్నీ కూడా భగవంతుడు మనకు అనుగ్రహించారు. వేదములు చాలా ఉత్కృష్టములుగా ఉంటాయని వేదముల యొక్క సారమంతా కూడా శాస్త్రాల్లో తెలియపరుస్తే అది కూడా కష్టము అనుకునేటటువంటి వారికి పురాణములు, అది కూడా మాకు ఇంకా ఉన్నత స్థానంలో ఉంది అనుకుంటే ఇతిహాసములు. అటువంటి ఇతిహాసములలో గొప్పదైనటువంటిది శ్రీ మహాభారతం. అంటే మహాభారతంలో 18 పర్వలు, దాంట్లో 6వదైనటువంటి భీష్మ పర్వలో శ్రీమద్ భగవద్గీతా శాస్త్రం అనేటటువంటిది భగవంతుడు అర్జునుడిని నిమిత్తంగా చేసుకొని సకల జీవులకు కూడాను ఉపదేశించారు. ఇందులో 18 అధ్యాయములు, 700 శ్లోకములు. ఈ 700 శ్లోకములకు మోక్ష సప్తశతి అనేటటువంటి పేరు. ఈ భగవద్గీత అనేటటువంటిది కేవలం
ఒక మతానికో ఒక ధర్మానికో పరిమితమైనటువంటిది కాదు. ప్రపంచమానవాళి అందరూ కూడాను ఎవరికి ఏ విధమైనటువంటి శ్రేయస్సు కావాలన్నా, ఎటువంటి యోగక్షేమములు కావాలన్నా, ఈతి బాధలు తొలగాలన్నా అందరికీ పరమ ప్రమాణభూతమైనటువంటిది శ్రీమద్ భగవద్గీతా శాస్త్రం. అందుకనే అర్జునుడికి ఉపదేశించాడు అన్నప్పుడు అక్కడ పెద్దలు చెప్పింది ఏమిటి అంటే పార్థాయ ప్రతిబోధితాం. అర్జునుడికి తెలుసు, ధర్మాచరణ తెలుసు, కానీ మోహాన్ని పొందాడు. అర్జునుడంతటి వాడే మోహాన్ని పొందితే ఇక సామాన్య మానవుల సంగతి ఏం చెప్పగలం? అందువల్ల అర్జునుడి యొక్క మోహాన్ని పోగొట్టినట్లయితే అర్జునుడి వలె శోకమోహములు పొందుతున్నటువంటి సమస్త మానవులు కూడాను శోకమోహాలను తరిస్తారు, పోగొట్టుకుంటారు. అందువల్ల అర్జునుడికి గుర్తు చేశారుట పరమాత్మ. పార్థాయ ప్రతిబోధితాం, ప్రతిబోధ చేశారు, బోధ కాదు. బోధ వేరు, ప్రతిబోధ వేరు. మొట్టమొదట చెప్తే దాన్ని బోధ అని అంటారు. ప్రతిబోధ అంటే గుర్తు తెప్పించడము అన్నమాట. పార్థాయ ప్రతిబోధితాం ఎవరయ్యా అంటే భగవతా నారాయణేన స్వయం. భగవాన్ అంటే షడ్గుణైశ్వర్య సంపన్నుడైనటువంటి పరమాత్మ నారాయణమూర్తి స్వయంగా భగవంతుడు అర్జునుడికి ఉపదేశించారయ్యా. ఆపై కుప్ప సుబ్రహ్మణ్య అవధాని ఆధ్వర్యంలో వేద శాస్త్ర ఆగమ పండితులు గురు ప్రార్థన, శ్రీనివాస ప్రార్థన, సంకల్ప ప్రార్థన, గీతాధ్యానం, శ్రీకృష్ణ ప్రార్థన, వేదవ్యాస ప్రార్థనలను నిర్వహించారు. అనంతరం శ్రీమద్ భగవద్గీతలోని 700 శ్లోకాలను సామూహికంగా పారాయణం చేశారు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాదయోగో నామ ప్రథమోऽధ్యాయః. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్యమహతీం చమూం వ్యూఢాన్ ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా. అత్ర శూరా మహేశ్వాసాః భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. చివరగా క్షమాప్రార్థన, భగవత్ సమర్పణం, లోకక్షేమ ప్రార్థనలు జరిపి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి మంగళ నీరాజనాలు సమర్పించారు. ఈ పారాయణంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని భగవద్గీత పారాయణం చేసి శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహానికి పాత్రులయ్యారు. సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటలకు పైగా సాగిన గీతా పారాయణ యజ్ఞంను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తకోటి వీక్షించి పారాయణాలు నిర్వహించి తన్మయులయ్యారు. తిరుమల తరహాలో టీటీడీ పరిధిలోని ఇతర ఆలయాలలో భక్తులకు అన్నప్రసాదాలను రుచికరంగా, శుచికరంగా, నాణ్యంగా అందించాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. టీటీడీలో జరుగుతున్న అభివృద్ధి పనులపై టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్లో సోమవారం ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమీక్షా సమావేశంలో ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ టీటీడీ ఆధ్వర్యంలోని ఆలయాలను అన్నప్రసాదాల పంపిణీకి సంబంధించి అన్నప్రసాదాలు తయారు చేసే పోర్టు సిబ్బందికి శిక్షణనివ్వాలని అధికారులను ఆదేశించారు. ప్రసాదాల పంపిణీ పటిష్టంగా జరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. టీటీడీ ఆలయాల్లో ఇప్పటివరకు పంపిణీ చేస్తున్న అన్నప్రసాదాలపై రోజువారీ నివేదికను తయారు చేయాలన్నారు. దేశవ్యాప్తంగా టీటీడీ పరిధిలో చేరిన చారిత్రక ఆలయాలకు, ఇతర ఆలయాలకు, ఏ ఆలయాలకు వేద పారాయణందారులను నియమించాలి,
ఎంతమంది అర్చకులను నియమించాలనే అంశంపై సమగ్ర నివేదిక రూపొందించాలని ఆదేశించారు. టీటీడీ పరిధిలో చేరిన ప్రతి ఆలయంపై ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని రూపొందించి వచ్చే సమావేశంలో నివేదించాలని సూచించారు. పోర్టు వర్కర్ల పేర్ల స్థానంలో ముఖ్య పాచిక పేర్లను మార్చాలని టీటీడీ బోర్డులో నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రాష్ట్ర దేవాదాయ అధికారులతో మాట్లాడి వేగంగా పోర్టు వర్కర్ల పేర్లను మార్చే ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. టీటీడీలోని అర్బన్ డెవలప్మెంట్ సెల్ను పటిష్టపరిచేందుకు వీలుగా తగిన సిబ్బందితో కార్యాచరణ సిద్ధం చేయాలని చీఫ్ ఇంజనీర్ను ఆదేశించారు. శ్రీనివాస కళ్యాణాలను క్రమంగా నిర్వహించేందుకు వీలుగా ముందస్తుగా ప్రణాళికలు రూపొందించాలని, తద్వారా ముందుగానే కళ్యాణం సమాచారం అందడం వల్ల ఎక్కువ మంది భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందుతారని తెలిపారు. అమరావతిలోని వెంకటపాలెంలో ఉన్న టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, 25 ఎకరాల్లో ఇదివరకే ఉన్న ఆలయాలతో పాటు ఇకపై నిర్మించనున్న కళ్యాణకట్ట, అర్చకులు, సిబ్బంది క్వార్టర్స్, ప్రాకారం, గోపురాలు, పుష్కరిణి తదితర నిర్మాణాలపై కార్యాచరణ సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జేఈఓ వీరబ్రహ్మం, సివిఎండ్ఎస్ఓ మురళీకృష్ణ, ఎఫ్ఎండ్సీఏఓ బాలాజీ, చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణ, డిఎఫ్ఓ ఫణికుమార్ నాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంగళవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదాలను అందజేశారు. మంత్రివర్యుల వెంట తుడా చైర్మన్, టీటీడీ పాలక మండలి ప్రత్యేక ఆహ్వానిత సభ్యులు సి దివాకర్ రెడ్డి ఉన్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నవంబర్ నెల 25వ తేదీ నుండి డిసెంబర్ 4వ తేదీ వరకు తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. తమిళ కార్తీక నెల కృతికా నక్షత్రంలో తమిళనాడులోని తిరువాలి తిరునగరి అనే దివ్య దేశంలో తిరుమంగై ఆళ్వార్ అవతరించారు. భగవంతుడి ద్వారా అష్టాక్షరి మహామంత్రోపదేశం పొంది దివ్య ప్రబంధాన్ని తిరుమంగై ఆళ్వార్ రచించారు. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న తిరుమంగై ఆళ్వార్ సన్నిధి తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలోని కళ్యాణోత్సవ మండపం పక్కన నిలవై ఉంది. తిరునక్షత్రోత్సవాల్లో భాగంగా 7వ రోజైన సోమవారం రాత్రి తిరుమంగై ఆళ్వార్ సన్నిధిలో టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వాముల ఆధ్వర్యంలో నమ్మాళ్వార్ రచించిన తిరువాయిమొళి అనే దివ్య ప్రబంధాన్ని పారాయణం చేశారు. అనంతరం సేవాకాలం శాతుమర నిర్వహించారు. సృష్టిలో అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తికి మరో రూపం అమ్మ. అపురూపమైన ఆప్యాయతకు అసలైన నిర్వచనం అమ్మ. అల్లరి కన్నయ్యకు కొసరి తినిపించిన, చెట్టుకు కట్టి మందలించిన అమ్మ ప్రేమ ముందు భగవంతుడు సైతం పసిపిల్లాడిలాగా మారి మారాం చేస్తాడు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఆశ్రయమిచ్చి ఆకలి దప్పులు తీర్చిన మహితాత్మురాలు వకుళమాత. తిరుపతి సమీపంలోని పేరూరు బండపై నెలవైన తిరుమల శ్రీవారి మాతృమూర్తి శ్రీ వకుళమాత దేవాలయంపై విశేష కథనం మీకోసం. ద్వాపర యుగంలో గోకులనందనుడి అపురూప లీలలను స్వయంగా ఆస్వాదించిన పరమపావన మాతృమూర్తి యశోదాదేవి. ఆ యశోదాదేవియే కలియుగ దైవం శ్రీనివాసుడి మాతృమూర్తి వకుళమాత అని పురాణ కథనం. తిరుమల శ్రీ వెంకటేశ్వరుడికి తల్లిగా పూజలందుకుంటున్న వకుళమాత పద్మావతి శ్రీనివాసుల పరిణయానికి అనుసంధానకర్తగా వ్యవహరించినట్లు శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం పురాణం తెలియజేస్తోంది.
తిరుమలలో శ్రీవారికి సర్వకాలాల్లో ఆగమోక్తంగా నివేదించే నైవేద్యాలను స్వయంగా వకుళమాత పర్యవేక్షిస్తుంటారని ఐతిహ్యం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మాతృమూర్తి వకుళమాత నెలవైన ఏకైక క్షేత్రం తిరుపతికి 10 కిలోమీటర్ల దూరంలోని పేరూరు బండ. పేరూరు చెరువు ఉండడంతో ఈ ప్రాంతం పేరూరు గ్రామంగా, పేరూరు బండగా ప్రసిద్ధి చెందింది. నిజానికి ఈ ప్రాంత ప్రాచీన నామం పెరియారి, అంటే తమిళ భాషలో పెద్ద చెరువు అనే అర్థం. గతంలో ఈ చెరువు నుంచి పారే నీటి కాలువలతో ఇక్కడ అంతా సస్యశ్యామలంగా ఉండేది. పేరూరు గ్రామంలో పేరూరు బండపై మధ్యయుగ కాలం 15వ శతాబ్దంలో విజయనగర రాజుల పాలనలో వకుళమాత ఆలయ నిర్మాణం జరిగింది. శిథిలావస్థకు చేరుకున్న ఈ ఆలయాన్ని పునర్నిర్మించి 2022వ సంవత్సరం జూన్ 23వ తేదీ టీటీడీ మహాసంప్రోక్షణ నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించింది. శ్రీ వకుళమాత ఆలయం ఎంతో ప్రాచీనమైనదని ఇక్కడ లభించిన చారిత్రక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. వకుళమాత ఆలయం రాజగోపురం ముందు భాగంలో ఉన్న రాతిపై కుళోత్తంగ చోళ 3 పేరూరు శాసనం తమిళ లిపిలో ఉంది. కుళోత్తంగ చోళుడు 1198వ సంవత్సరం తన 20వ పరిపాలనా సంవత్సరంలో ఈ శాసనం వేయించినట్లు తెలుస్తోంది. పులియూర్ కొట్టానికి చెందిన ఒక వ్యక్తి జయగుండ చోళ మండలం తిరువెంగడ కొట్టము కడుపూర్నాడులోని తలయ్యార్ పేరూరులోని అచాండ విన్నకర్ ఆలయంలో అంచాడ విన్న కర పెరుమాల్ వారి దేవేరి పిరాట్టియార్ను అంటే అమ్మవారిని ప్రతిష్ఠ చేసినట్లు ఈ శాసనం ద్వారా తెలుస్తోంది. 3 అంతస్తులతో 5 బంగారు కలశాలతో ఆలయ మహారాజ గోపురం శోభాయమానంగా దర్శనమిస్తుంది. ఈ రాజగోపురంపై నలువైపులా గరుత్మంతుడు, ఆంజనేయ స్వామి, జయ విజయులు, పలు దేవతామూర్తులు కొలువుదీరారు. ఆలయ రాజగోపురం దాటగానే ముఖమండపం కనువిందుగా నెలవై ఉంది. ముఖమండపం పైభాగంలో అష్టలక్ష్ముల చిత్రరూపాలు నేత్రపర్వంగా దర్శనమిస్తుంటాయి. ముఖమండపం దాటి లోపలికి వెళ్లగానే అంతరాలంకు పైభాగంలో నలువైపులా కొలువైన శ్రీ వకుళమాత మూర్తులు ఆకట్టుకుంటున్నాయి. అమ్మవారి ఆలయానికి కుడివైపు ఉగ్రాణం, పోటు ఉన్నాయి. ఆలయ ప్రదక్షిణ చేసి గర్భాలయంలోని వకుళమాతను దర్శించుకున్న భక్తులకు వెలుపలకు రాగానే తిరుమల ఆనంద నిలయం విమాన వెంకటేశ్వర స్వామి వారి తరహాలోనే ఇక్కడ ఏర్పాటు చేసిన విమాన వకుళమాతను దర్శించుకుంటున్నారు. తిరుమల యాత్రకు విచ్చేసే భక్తులు శ్రీవారి మాతృమూర్తి వకుళమాత ఆలయాన్ని సందర్శించి అమ్మవారి మెండైన అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరుకుందాం. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నంద్యాల జిల్లాలోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం అహోబిలం ఉత్సవ సౌగంధాలను వెదజల్లుతోంది. చిన్న అహోబిలంలోని అమృతవల్లి సమేత శ్రీ ప్రహ్లాదవరద స్వామివారి దివ్య ప్రాంగణంలో కైసిక ఏకాదశి పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక ఆసనంపై ఉభయ దేవేరులు
శ్రీ అమృతవల్లి సమేతంగా ప్రహ్లాద వరద స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పరిమళ భరిత పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి వేంచేపు చేసిన అర్చకులు వైదిక సంప్రదాయ క్రతువులతో సేవించారు. ఆపై స్వామి అమ్మవార్లకు పండితుల వేదపారాయణం, ఆచార్య పురుషుల ప్రబంధ పఠనం నడుమ లక్ష తులసి దళార్చన క్రతువును కనుల పండుగగా నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం సహస్ర దీపకాంతుల్లో దివ్యంగా శోభిల్లిందే. మార్గశిర మాసం సోమవారం సాయంత్రం ప్రదోష సమయంలో ఆది దంపతులు బ్రహ్మరాంబ మల్లికార్జునులకు దీపకాంతుల నడుమ ఊంజల సేవ నయన మనోహరంగా జరిగింది. ఆలయంలోని దీపాలంకరణ మండపంలో పూల తోరణాలతో సిద్ధం చేసిన ఊయలపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వశోభిత అలంకరణలతో కొలువు తీర్చారు. అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనంతో శాస్త్రోక్తంగా స్వామి అమ్మవార్లకు షోడశోపచార పూజలు జరిపి హారతులు అందజేశారు. అనంతరం దీపాలంకరణ మండపంలో 1008 దీపాలను వెలిగించి సహస్ర దీపకాంతుల నడుమ అర్ధనారీశ్వరులకు ఊంజల సేవను కనుల పండుగగా నిర్వహించారు. తిరుపతి పుణ్యక్షేత్రంలోని ఇస్కాన్ రాధా గోవిందుల కమల మందిరంలో గీతా జయంతి వేడుకలను కనుల పండుగగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఇస్కాన్లోని సెల్లార్లో కృష్ణ భక్తులు, తిరుపతి పుర ప్రజలు విశేషంగా పాల్గొని భగవద్గీత పారాయణాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణులకు ప్రత్యేక పూజాధికాలు నిర్వహించి హారతులు సమర్పించారు. తిరుపతిలోని శ్రీ మలయాళ సద్గురు సేవా సమాజంలో గీతా జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. తిరుపతిలోని అన్నారావు కూడలి వద్ద కల శ్రీపురం కాలనీలోని శ్రీ మలయాళ సద్గురు సేవా సమాజంలో శ్రీకృష్ణుని చిత్రపటానికి నిర్వాహకులు ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ గీతా హోమం, విద్యార్థుల చేత గీతా పారాయణం కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా సమాజ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కాళికేయ వధ ఘట్టాన్ని వివరించే ప్రతిమను సందర్శకులను ఆకట్టుకుంది. లక్ష పుష్పార్చనలో శ్రీ లక్ష్మీ నారసింహుడు పరిమళ భరితంగా అభయప్రదానం చేశారు. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో భాసలుతున్న యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయంలో లక్ష పుష్పార్చన వైభవంగా జరిగింది. మార్గశిర మాసం ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారికి నిత్య షోడశోపచారాలను జరిపి చక్కటి స్వర్ణ సింహాసనంపై సర్వశోభితంగా కొలువు తీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపి మేళతాళాలు, భాజా భజంత్రీల నడుమ వర్ణశోభిత పుష్పాలతో లక్ష్మీ నృసింహస్వామి వారికి లక్ష పుష్పార్చన నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. అనంతపురం అశోక్ నగర్లోని శ్రీ రమాసమేత సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు సంప్రదాయ శోభితంగా కొనసాగుతున్నాయి. మాస పూజల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవం వేడుకగా జరిగింది. రమాసమేత శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పుష్పమాలలు, పట్టు పీతాంబరాలతో అలంకరించి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై ఆశీనులను గావించారు. అనంతరం అర్చకులు స్వామి అమ్మవార్లకు ఆగమోక్తంగా వైదిక క్రతువులను నిర్వహించి వేదమంత్రోచ్చరణల నడుమ కళ్యాణోత్సవాన్ని పూర్తి చేశారు. భక్తులు శ్రీ సత్యనారాయణ స్వామి వారి కళ్యాణోత్సవంలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. కడప నగరం మున్సిపల్ గ్రౌండ్లో గీతా జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా శ్రీకృష్ణ స్వామి చిత్రపటాన్ని పుష్పమాలలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే భగవద్గీత గ్రంథానికి పూజలు చేశారు. అనంతరం భగవద్గీతలోని 18వ అధ్యాయాన్ని భక్తులచే పారాయణం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాంగణం శ్రీకృష్ణ నామామృతంతో తడిసి ముద్దయింది. కాకినాడ జిల్లా పిఠాపురం శ్రీపాద వల్లభ మహాసంస్థానంలో సప్తాహ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దత్త జయంతిని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సప్తాహ మహోత్సవాల భాగంగా శ్రీపాద వల్లభ స్వామివారికి తులసి దళార్చన నేత్రపర్వంగా జరిగింది. ప్రాతకాల ఆరాధనలు పూర్తి చేసిన తర్వాత అర్చకులు స్వామివారికి సుందరంగా అలంకరణలు చేశారు. తర్వాత తులసి దళార్చన జరిపి హారతులు అందజేశారు. ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుతూ ప్రాంగణంలో హోమాలను నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. భక్తులు భజనలు చేస్తూ శ్రీపాద వల్లభ స్వామివారిని సేవించారు. నల్గొండ పట్టణంలో గీతా జయంతి వేడుకలను భక్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు శ్రీకృష్ణ స్వామి విగ్రహానికి పూలమాలలతో అలంకరణలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం మహిళలు అర్చకులు వేద పండితుల సూచనలను అనుసరిస్తూ భగవద్గీత పారాయణం చేసి పరమాత్ముని సేవించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సోమవారం 70,345 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,292 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,43,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.